అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి జూలై 24 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి శివశక్తి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒకసారి మన గురుగారిని సంప్రదించి చూడండి. మీరు మన గురుగారిని సంప్రదించిన ఫోన్ నెంబర్ 9908271713. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మకర రాశి యొక్క నక్షత్ర ప్రభావం రేపు రోజున ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రం వారికి మకర రాశిపై కనిపించే అవకాశం ఉంది. పనుల్లో క్రమశిక్షణతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలు లభిస్తాయి. పెద్దల యొక్క సలహా మీకు ఉపయోగపడుతుంది. ఇక గ్రహాల ప్రకారము శని అనుకూలంగా ఉండటంతో దీర్ఘకాలిక పనుల్లో పురోగతి ఉంటుంది. శుక్రుడు కుటుంబ సౌఖ్యము, ఆర్థిక విషయాల్లో కొంత అనుకూలతనిస్తాడు. బుధుడు సంభాషణలో జాగ్రత్త అవసరమని సూచిస్తాడు. ఇంకా కుజుడు కారణంగా కోపాన్ని అదుపులో ఉంచడం మంచిదండి. ఇక రేపు రోజున పరిహారాలు ఉదయం శివాలయంలో అభిషేకం చేయించడం శుభప్రదము. నల్ల నువ్వులను దానం చేయండి. ఓం నమ శివాయ మంత్రం 100 నిమిషాలు జపించండి. కాకులకి లేదా పేదలకు ఆహారం పెట్టడం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక రేపు రోజున పరమశివుడు మరియు మహాలక్ష్మీదేవి ఆరాధన అత్యంత శుభప్రదంగా ఉంటుంది. శివ పంచాక్షరి జపంతో పాటు లక్ష్మీ అష్టోత్తరం చదివితే ఆత్మీయ ప్రశాంత ఐశ్వర్యానికి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. ఇక రేపు మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నీలం. శుభ సమయము ఉదయం 8:30 నుండి 10:00 వరకు, సాయంత్రం 5 నుండి 6:00 వరకు. రేపటి రోజున ఆతృత పడకుండా ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోండి. ఇక రేపటి రోజున మీ ఇంట్లో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభ పరిణామం జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు తొలగి రేపటి రోజున ఆనందకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇంటికి శుభవార్త వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. అయితే ఈ శుభ పరిణామం ఎప్పుడు, ఎలా జరుగుతుంది, ఈ రాశి ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందామండి. ముందుగా ఈ రాశి వారి యొక్క మనసు కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు అందరితో కూడా చాలా చక్కగా ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు చెప్పరండి. చాలా చక్కటి నిజాయితీ పనులను చెప్పుకోవాలి. మాట్లాడరు కూడా. అలా మాట్లాడడం కూడా ఇష్టం ఉండదండి. ఉన్నది ఉన్నట్లుగా చక్కగా మాట్లాడతారు. కొంతమంది ఏంటంటే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలను, బాధలను పడ్డారనమాట. వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటారు. కుటుంబం యొక్క బరువు బాధలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దానికోసం నిరంతరం కూడా కష్టపడుతూ ఉంటారు. కుటుంబం కోసము ప్రాణమైన ఇస్తారనమాట. అంతగా ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా అంటే అండి, వాళ్ళకున్న వాటిలో ఎప్పుడు ఎవరిని కూడా దెబ్బతీస్తూ పక్క వాళ్ళని ఆశ్రయపడాలి అనుకునే మనస్తత్వం అయితే కానే కదండి. రేపటి నుంచి వీరికి లాభాలు ఎక్కువ రాబోతున్నాయి. రేపటి నుండి ఎక్కువ లాభాలు ఎక్కువ రాని వీరు చూస్తారు. జీవితంలో చాలా అద్భుతమైన స్థాయికి రావాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. మీ కళను మీరు ఎప్పుడు అంటే ఒక విజయ దిశగా మీరు రావాలని చెప్పి ఆశపడుతూ ఉంటారు. ఒక విజయ దిశగా మీరు చెప్పుకోవాలండి. కుటుంబంలో కూడా మీరు తప్పకుండా విజయం దగ్గరలో ఉన్నారని చెప్పి కొన్ని రోజుల నుండి గతంలో కంటే పోల్చుకుంటూ ఇప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోవడం చూస్తారు. అది కూడా ఒక దైవానుగ్రహం ద్వారా. ఈ రాశి వారికి జాలిగుణం కూడా చాలా అధికంగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా వీరు సహాయం చేస్తూ ఉంటారు. నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. అలాగే వీరికి ఏ కష్టం వచ్చినా కూడా ఎటు వ్యక్తులకి తోడుగా ఉండటము వీరికి బాగా అలవాటు. అయితే ఈ రాశి వారు చాలా నమ్మకస్తులు కూడా అండి. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. ఇక వీరు కొందరిని నమ్మటం వల్ల మోసపోతూ ఉంటారు. అయినా మంచి భవిష్యత్తు అనేది రాసి పెట్టుకొని ఉంటుందండి. భగవంతుడు ఏంటంటే మంచి వారికి కష్టాలు ఎక్కువ పెడుతూ ఉంటాడు కదా. మరి మనకి ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అంటే మనం చేసినటువంటి కర్మఫల ఆధారంగానే, లేదంటే మనం చేసినటువంటి తెలియనటువంటి పనులు కావచ్చు. ఇలాంటివి ఎన్నో ఏర్పడతాయండి. అలాంటివి కూడా భగవంతుడు కారణం కాదు. కాబట్టి మనకు తెలిసింది భగవంతుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చింది. ఎందుకంటే మనం మన పనులు చేసుకుంటూ వెళ్ళటము, మనకు జ్ఞానాన్ని ఇచ్చింది కూడా పశువులకు జ్ఞానం లేదు కదా. కాబట్టి మనకు ఒక ఆలోచన, ప్రవర్తన ఉండాలి. కాబట్టి ప్రవర్తిస్తూ ఉండకూడదు. మనకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి భగవంతుని ఎప్పుడు కూడా దూషించకూడదు. మనకు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకునేటువంటి జ్ఞానం ఉంది. కాబట్టి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని కరెక్టా కాదని నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా చేయాలి.
అలాగే చేసిన తర్వాత అయ్యో మేము ఇలా చేయకుండా ఉంటే బాగుండని చెప్పి తర్వాత అనుకునే కంటే కూడా ముందుగానే 1-2 సార్లు ఆలోచించుకొని ఏదైనా ఒక పని కరెక్టా కాదని చేయడం వల్ల ఏదైనా నష్టమా సమాజానికి ఏదైనా కష్టమా అనేది కూడా 2 సార్లు ఆలోచించుకొని అప్పుడు మనము ఆ పని చేసినట్లయితే మనకి అంతా కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఇక ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని ఒకసారి ఆలోచించుకోవాలండి అనేది డిసైడ్ అవుతూ ఉంటాం. అయితే మీ కష్టానికి ప్రతిఫలం ఎప్పుడో మీరు పొందబోతున్నారు. అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా మీరు మంచిగా ఏదైనా ఒక స్టార్ట్ చేసినటువంటి కొత్త పనులు కావచ్చు, బిజినెస్లు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి. ఇక రేపు రోజు మీరు తెచ్చుకోవడం కొత్త స్థలం కొనుగోలు చేయాలని చెప్పి 2 రోజులు ఉన్నట్లయితే రేపు మీకు బ్రహ్మాండమైన రోజు చెప్పుకోవాలండి. అలాగే చాలా రోజుల నుండి మీ కళ కూడా సాకారం అయితే రేపు రోజున కాబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా మంచి శుభవార్త మీరు వింటారు. అలాగే ఈ రాశి వారికి పైకి చూసేందుకు మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు, కానీ లోపల మాత్రం సున్నితమైనటువంటి హృదయాలన్నమాట. ఎంత పెద్దవారికైనా కానీ అసలు బయట పడరండి. ఏంటంటే వీరు తప్పు చేయకపోతే అసలు ఎందుకు మేము తప్పు చేయబడి ఎందుకు ఇంత బాధపడాల్సి వస్తుందని 1-2 సార్లు ఆలోచించుకుంటూ ఉంటారు. కానీ వీరి మనస్తత్వం కూడా చాలా మంచి మనస్తత్వం అని చెప్పుకోవాలండి. ఒకరిని ఎప్పుడు కూడా కీడు తలపెట్టాలని ఒకరిని దూషించాలని ఎప్పుడు అనుకోరు. వారికి ఉన్న దాంట్లోనే బతుకుతూ ఉంటారు. వారికి ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటూ ఉంటారు. ఇక అసలు మీరు బయటపడంటే మీరు తప్పు చేయకపోతే ఎవరిని ముందు కూడా తలదించరండి, భయపడరు కూడా. మీరు జీవితంలో ఎన్నో కోల్పోయారు, ఏ పని చేసినా నష్టం ఎదుర్కొన్నారు, అలాగే అవమానాలు ఎదుర్కొన్నారు. ఇటువంటివి కూడా మీరు ఎదుర్కొని చాలామంది దగ్గర మోసపోయి చాలా బాధలు కూడా అనుభవించారు. అయితే ఆపదలో ఉన్నప్పుడు మీకు ఎవరు కూడా సహాయం చేయలేదు కదండి. కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. భగవంతుని మాత్రమే మీరు నమ్ముకొని ఆయన అనుగ్రహానికి మాత్రమే మీరు పాత్రలు కండి. ఇక ఈ రోజుల్లో ఎవరిని కూడా నమ్మడానికి లేదండి. మనం ₹1 సంపాదించుకొని ₹1 మనం వృద్ధిలోకి వస్తున్నామని అనుకున్నప్పుడు మన ద్వారా అన్ని విషయాలు తెలుసుకొని మనల్ని ముంచేటువంటి జనాలు నమ్మటం కంటే కూడా భగవంతుని నమ్ముకోవటం మంచిదండి. అలాగా ఆధ్యాత్మిక పరంగా కూడా మీరు చాలా ఎంతైనా కానీ మనసును డైవర్ట్ చేసుకోవడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటారు, ఒక్కటిగా తొలగిపోతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు చూసినట్లయితే ముఖ్యంగా అండి రేపటిలోనే కొన్ని సందర్భాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి రేపటి రోజున మీరు తొందరపాటు నిర్ణయాల్లో మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ మాత్రం చూపకండి. దానివల్ల కొన్ని నష్టాలు మీరు ఎదురుగా తెచ్చుకున్న వారు అవుతారు. మంచి జీవితం ఉన్నా కూడా మీరుగా కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల మీ జీవితం అనేది ఒక్కోసారిగా చెప్పలేనటువంటి పరిస్థితులు చేజారిపోతుంది. చేసినటువంటి పనిలో మీకు భగవంతుని అనుగ్రహం అనేది కూడా బాగా రేపు రోజు కనిపిస్తుంది. మరి ఇంతకీ ఒక దేవత అని చెప్పాం కదండి, ఆ దేవత ఎవరు? మరెవరో కాదండి, రేపటి రోజున మీకు లక్ష్మీదేవి ఆరాధన అనేది కూడా మేలు చేస్తుంది. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ పైన కలగబోతుందండి. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కూడా మీరు రేపటి రోజున ఎక్కడైనా సరే మీకు దగ్గరలో ఉన్న ఆలయంలో అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసుకోండి. ఏ దేవత విగ్రహమైనా పర్వాలేదండి, అమ్మవారు ఏ రూపంలో ఉన్న అమ్మవారైనా సరే మీరు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి చక్కగా అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని, ఎక్కడైనా గురుదేవత ఉంటే ఆర్థికంగా రేపు పసుపు రంగు బట్టలు ధరించి స్వామివారి ముందు వేడుకోండి. ఆర్థికంగా మాకు ప్రయోజనం చేకూర్చమని వేడుకున్నట్లయితే మీకు అంత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మన బిడ్డలు ఏం చేస్తున్నారో ఏంటో అని చెప్పుకొని ఎప్పుడు మీరు ఖచ్చితంగా చూసుకుంటూ ఉండండి. కాబట్టి మన బిడ్డల మీద మన సంతానం పట్ల మన పెద్దవాళ్ళ పట్ల ఎంత ముఖ్యమైన జాగ్రత్త ఉంటుందో అలాగే రేపటి మీరు లక్ష్మీదేవి ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన అన్నీ కూడా మీకు మేలు చేస్తుంది. ఖచ్చితంగా కూడా మీరు ఇలాంటి పరిహారాలు చేసినట్లయితే, అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసుకున్నట్లయితే మీకు రేపటి రోజున ఆర్థికంగా అంత అనుకూలంగా ఉంటుంది. ఇక అదేవిధంగా రేపటి రోజున మీకు ఖచ్చితంగా కూడా ఈ ఆషాఢ మాసంలో ఎక్కడైనా సరే దగ్గరలో ఎవరైనా స్వామివారు అంటే ఎక్కడైనా సరే మీ కులదేవతలు ఉంటాయి కదండి, కులదేవత యొక్క పూజ చేసుకున్న కూడా అందరూ మీకు మంచిగా ఉంటుంది. ఇక రేపటి మీకు విద్య, ఉద్యోగ, వ్యాపారాలు కూడా అంతా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలండి. ఇంకా రేపటి రోజున మీ నీతి మిమ్మల్ని అన్ని విధాలు కూడా శ్రీరామ రక్షగా కాపాడుతున్నప్పటికీ కూడా రేపటి మీరు అంటే దేవత అనుగ్రహం విస్మరించడం మాత్రం మర్చిపోకండి. కాబట్టి ఎక్కడైనా సరే అమ్మవారి యొక్క దేవత ఆరాధన చేయండి, మీకన్నా కూడా అనుకూలంగా ఉంటుంది. మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండకుండా పైకి చక్కగా నవ్వుతూ ప్రకాశవంతంగా కనిపిస్తారు. ఆ లోపల ఎంత బాధలు ఉన్నా కానీ పైకి మాత్రం చూసేందుకు సున్నితమైనటువంటి మనసుతో ప్రశాంతంగా కనిపిస్తారన్నమాట. కాబట్టి అప్పటికప్పుడే కోపం వస్తే సీరియస్గా ఉన్నా కూడా 2 నిమిషాల్లో మీరే మని డైవర్ట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే మంచి మనస్తత్వాన్ని అయితే మీరు కలిగి ఉంటారని చెప్పుకోవాలండి. ఇక అలాగే మీ యొక్క లోపల మాత్రం ఏం దాచుకోరండి. ఒకసారి గాయపడితే మరలా అతుక్కోదంటారు కదా, అలా మీకు ఏదైనా ఒక మనసు గాయపడితే తిరిగి మరలా అతుక్కోవడం కూడా చాలా కష్టం. ఎందుకన్ని కష్టాలు బాధలు అని చెప్పి అనుకుంటుంటారు, కానీ ఇప్పటి నుండి మీరు మంచిలో వస్తాయని చెప్పుకోవాలండి. ముఖ్యంగా రేపటి రోజున చాలా అనుకూలమైన రోజు. ప్రయాణాలు కూడా రేపటి రోజు మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే అదృష్టం అనేది కూడా మిమ్మల్ని వరిస్తూనే ఉంటుంది.
ఇక మీకు దగ్గరగా అనుకూలంగా మంచిగా ఏదైనా కానీ పొందని చెప్పాలనుకున్నటువంటి ప్రతిసారి కూడా మీ దగ్గర వెనక్కి వెళ్ళిపోతున్న లాభం అంటే ₹1 మన దాంట్లో ₹1 మనము చూడవచ్చని ఆఖరికి చివరి దాకా కూడా వచ్చేటువంటి సమయం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుందండి. కొంతమందికి అటువంటి వాటికి కూడా అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. పూర్తిగా మీకైతే లాభం వచ్చేందుకు ఆస్కారం ఉంది. అలాగే రేపటి మీకు ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా సకాలంలో రేపటి మీరు పూర్తి చేస్తారు. ఇక రేపటి ఈ రాశి వారు తమ కుటుంబం కోసం ప్రాణమైన కానిస్తారండి. కుటుంబంలో ఉన్న వారిని సంతోషం చూసుకుంటారు. ముఖ్యంగా ఏ కష్టం వచ్చినా కూడా మీరు ముందుంటారు. అలాగే వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. ఇక ఈ రాశి వారు రేపు రోజున తప్పకుండా కూడా చేసిన ముఖ్యమైన పని ఏంటంటే కనుక మీరు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదర్శన చేసుకోండి. దానివల్ల అదృష్టం లభిస్తుంది. తులసీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన అన్ని రకాల మేలు చేస్తుంది. మరి రేపటి రోజున ప్రతి నిర్ణయం ఆలోచన తీసుకోండి. సహనము క్రమశిక్షణ మీ విజయానికి ప్రధాన కారణాలు అవుతాయి. మరి తెలుసుకండి మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.